హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మేము గోవాలో ఎక్కడ స్టే చేసాము అండ్ ఆ హోటల్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేమైతే గోవాలో పంజిమ్లో స్టే చేసాము. పంజిమే ఎందుకంటే సౌత్ గోవా వెళ్ళాలన్నా నార్త్ గోవా వెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి. సో అందుకే ఇక్కడ క్యాసా ట్రాపికోనా అనే హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది దొన్నపాల బీచ్ దగ్గర ఉంటుంది. దొన్నపాల బీచ్కి జస్ట్ 3 minutes వాకింగ్ అంతే అనమాట. హోటల్ విషయానికి వస్తే హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఇది వింటేజ్ హోమ్ అనమాట. హోటల్ అని ఫీల్ అవసరం లేదు, మన సొంత ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. అంత ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంత బాగా ఉంటుందన్నమాట. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. హోటల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో బార్ అండ్ రెస్టారెంట్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. కపుల్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. ఏ గోల ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. మేము ఎక్కువ యూజ్ చేసుకోలేదు ఈ హోటల్ అయితే. మేము బయట ఎక్కువ స్పెండ్ చేసాము. సో ఓన్లీ నైట్కి మాత్రమే వచ్చేవాళ్ళము. 2 days అయితే ఉన్నాము ఈ హోటల్లో. అండ్ ఇక్కడైతే రూమ్స్ అయితే 2 views ఉంటాయి అన్నమాట. సెలెక్షన్ మన ఆప్షన్. ఒకటైతే స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది అండ్ ఇంకోటి బీచ్ వ్యూ ఉంటుంది. బీచ్ వ్యూకి కొంచెం ప్రైస్ ఎక్కువ. మేమైతే బీచ్ వ్యూ ఉన్న రూమ్ అయితే సెలెక్షన్ చేసుకున్నాము. ఓన్లీ 8 rooms కాబట్టి దాని తగ్గట్టే స్విమ్మింగ్ పూల్ అన్నీ వీళ్ళు అరేంజ్ చేశారు. మరి ఈ హోటల్ వచ్చేసి మరీ ఎక్కువ హెవీ బడ్జెట్ రేంజ్ కాదు అండ్ చీప్ బడ్జెట్ రేంజ్ కాదు, మిడిల్ అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ పంజిమ్లో స్టే చేయాలి, బీచ్ దగ్గరగా ఉండాలంటే ఈ హోటల్ అయితే కంపల్సరీ ట్రై చేయొచ్చు అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సాగి వచ్చి దాహమేద పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి భాగ్యమవుతావు, కలలేనా కన్నీరేనా. మేమైతే బీచ్ వ్యూ ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదంతా వింటేజ్ హోమ్ కాబట్టి డోర్ బెల్స్ అలా ఏం లేదు, ఇలా ఇచ్చారు కొట్టడానికి. ఆ రూమ్ విషయానికి వస్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకైతే నచ్చిందనమాట. కపుల్స్కి అండ్ ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ హోటల్ అయితే. హాట్ వాటర్ ఫెసిలిటీ, టీవీ అన్నీ ఉన్నాయి. అండ్ మనం ఇలా బాల్కనీ నుంచి చూస్తే మంచి సీనరీ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ ఇక్కడ నుంచే చూసేయచ్చు. బీచ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మెయిన్ ఆ మార్నింగ్ ఈవినింగ్ కంటే నైట్ మనం ప్రశాంతంగా బాల్కనీలో కూర్చున్నప్పుడు అలల శబ్దం వస్తూ ఉంటుంది. ఆ హ్యాపీనెస్సే వేరే అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జిమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అది మీకు చూపించలేదు. హోటల్ అయితే పర్ఫెక్ట్ ఫర్ కపుల్స్ అండ్ ఫ్యామిలీస్. ఈసారి మీరు పంజిమ్ వచ్చినట్లయితే ఇక్కడ స్టే అయితే ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.